సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు మొట్టమొదటిగా చేసినటువంటి ప్రసంగం ఇది. ఈ ప్రసంగంలో దేవాతి దేవుడే చెబుతున్నటువంటి మాట ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కనుక మనం ఏం పొందాలంట? ఈ లోకములో ఉండగానే మారు మనసు పొందాలంట. మారు మనసు అంటే ఏంటి? ఎందుకు కాలం సంపూర్ణమైంది, ఎందుకు మనం మారు మనసు పొందాలి అని అంటే, దేవుడు వచ్చే రాకడను మనం పక్కన పెడదాం, మనం పోయే కాలం చాలా దగ్గర పడిపోయింది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు వచ్చాయి. ఏమండి, అధిక బలం ఉంటే ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతాను? ఇంకొక 30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు. ఏమండి, అంతేనా? అయినను కూడా ఆయాసము దుఃఖమేనని వాక్యము సెలవిస్తాం. ఎందుకంటే